జకరాయ 4వ అధ్యాయము 6వ వచనం. టుడే ఈస్ ద 5th సీజన్ ఆఫ్ హోలీ స్పిరిట్ సిరీస్. పరిశుద్ధాత్మ గురించి మనం ఇంకా తెలుసుకోబోచున్నాము. చాలా పెద్ద వాస్ట్ సబ్జెక్ట్ ఇది, బట్ విల్ సీ హౌ ద హోలీ స్పిరిట్ విల్ లీడ్ us. ఎస్. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబాబేలు నాకు ప్రత్యక్షమగు యెహోవాకు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. ఈ పవర్ వర్డ్ కి గట్టిగా హల్లెలూయా. పవర్ హల్లెలూయా. హల్లెలూయా. చాలాసార్లు మన జీవితంలో కొన్ని పోరాటాలు మనము ఫేస్ చేస్తూ ఉంటాం. లాస్ట్ టైం మా ఇంటికి నన్ను చూడడానికి చాలామంది వస్తూ ఉన్నారు. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ షోయింగ్ సో మచ్ ఆఫ్ లవ్. సో ఒకసారి ఒకరికి వచ్చినప్పుడు వాళ్ళకి చెప్తాను, నాన్న ఐ వెంట్ త్రూ అ డార్క్ బ్యాటిల్. బైబిల్లో డార్క్ బ్యాటిల్ అని ఉంది. వెన్ యూ మరణాంచుల వరకు వెళ్ళేవారు, దే ఆర్ ఫేసింగ్ ద డార్క్ బ్యాటిల్. సో కొన్ని పోరాటాలు మనము తెలియకుండానే బై మిస్టేకో, పితరుల దోషమో, లేక మన దోషంలో, లేక అన్ఫేర్ సిచ్యువేషన్స్ వల్ల కొన్ని పోరాటాలు మనము పొందుకుంటూ ఉంటాము. సో ఈ పోరాటాల మధ్యలో నిజంగా చెప్పండి, ఎవరికైనా దినదినం పోరాటాలు ఉన్నాయా లేదా? ఆల్మోస్ట్ అందరికీ దినదినం ఎవ్రీ సింగిల్ డే వీ హ్యావ్ టు ఫేస్ ఫ్యూ బ్యాటిల్స్ ఇన్ అవర్ లైఫ్. సో ఇంత దినదిన పోరాటాల మధ్యలో మనం ఉన్నప్పుడు కొన్నిసార్లు మన శక్తి సరిపోదు. మనం ఎంత మోటివేట్ అయినా, ఇతరులు ఎంత మోటివేట్ చేసినా సరిపోదు. కొన్నిసార్లు మన ఇంట్లో కూడా కొన్ని చేద్దాం అనుకుంటాం, చేయలేకపోయే పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగంలో కూడా కొన్ని చేద్దాం అనుకుంటాం, చేయలేము. లేక మన బిజినెస్లో కూడా మనము కొన్ని సంపాదించుకోవాలి, ప్రాఫిట్ పొందుకోవాలనుకుంటాం, బిజినెస్ చాలా స్లోగా ఉంటుంది. సో సమ్ టైమ్స్ కొన్నిసార్లు ఈ మనిషి వల్ల, ఈ ఫ్లెష్ వల్ల, ఈ శక్తి వల్ల సరిపోదు. మనము చేసే మన పోరాటాలు ఈ మనకున్న ఈ ఫ్లెష్ సొమ్మసిల్లిపోతుందని గతంలో విన్నాం కదండి. కానీ దేవుడు ఒక్కడే, ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఓకే, ఆ దేవుడు మనకు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, మనం ప్రతిసారి వెనెవర్ వీఆర్ ఫెయిలింగ్, ఈరోజు మన ప్రభు మనకి చెప్తున్న మాట ఏంటంటే, ఎవరు చూసినా ఎక్కడ చూసినా పోరాటాలు గుండా వెళ్తున్నారు. బట్ మన ప్రభు దినదిన పోరాటాలు గెలవడానికి ఒక చక్కని రెవల్యూషనరీ వర్డ్ మనకు ఈరోజు దయచేస్తున్నారు. రెవల్యూషనరీ వర్డ్ గివ్స్ అస్ కాన్ఫిడెన్స్. సే కాన్ఫిడెన్స్. సో ప్రతిసారి దేవుడు మనకి ఏదైనా వాగ్దానం చేసినప్పుడు, లేక ఏదైనా రెవల్యూషన్ ఇచ్చినప్పుడు మనం ఎలా తీసుకోవాలంటే సంతోషంగా స్వీకరించాలి. అండ్ ఈరోజు దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ కూర్చున్న మనందరిలో అసంభవం అనేది ఉండకూడదు, అసాధ్యం అనేది ఉండకూడదు. మీ ముందు ఎంత పెద్ద పర్వతం ఉన్నా, ఎంత గొప్ప కొండ ఉన్నా, యూ క్యాన్ ఓవర్కమ్ ఇట్. హల్లెలూయా. వీ కెనాట్. నిజంగా చెప్పాలంటే, ప్రాక్టికల్లీ స్పీకింగ్, కొన్ని మనం జయించలేం. కొన్ని పోరాటాలు దేవుడే దిగి రావాలి. హల్లెలూయా. ఇక్కడ ఒక మంచి స్టోరీ ఉంది, నేను చెప్తాను. అసలు ఈ మాట ఎందుకు వచ్చింది? దేవుడు ఎవరికి మాట ఇచ్చాడు? శక్తి చేత నైనను బలము చేత అయినను. మనకు బలం ఉంది సరిపోతుంది అనుకున్నాం, శక్తి ఉంది సరిపోతుంది అనుకున్నాం, కానీ అది కాదంట. దేని వల్ల అవుతుందంట? నా ఆత్మ చేతనే ఇది జరుగును. మరొకసారి చెప్తాం ఆ మాట, నా ఆత్మ చేతనే ఇది జరుగును. నా ఆత్మ చేతనే ఇది జరుగునని ఎవరు చెప్తున్నారు? ఏదైతే జరగదు అని నువ్వు అనుకుంటున్నావో దేవుడు చెప్తున్న మాట, నా ఆత్మ చేతనే ఇది జరుగుతుంది. హల్లెలూయా. ఈరోజు ఏ కార్యం ఇది జరగదేమో నా జీవితంలో అనుకొని వచ్చావో రాసి పెట్టుకో. రైట్ ద డేట్ ఆఫ్ ద మెసేజ్, బికాస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ అలైవ్ అండ్ యాక్టివ్. హల్లెలూయా. మన వల్ల, మన శక్తి, మన జ్ఞానం, మన బలం, 2 వామిటింగ్లు, 3 విరోచనాలు వస్తే అవుట్. We will be, somebody should take us. But God is saying, నువ్వు ఏదైతే జరగదు అనుకుంటా నువ్వు ఈరోజు వచ్చి కూర్చున్నావు, ఎవరి వల్ల జరుగుతుంది? నా ఆత్మ చేతనే, నా ఆత్మ చేతనే ఇది రాసి పెట్టుకుంటున్నారా?
సో ఈరోజు వచ్చిన వారు నా వల్ల కాదమ్మో, నా వల్ల ఇది అయితే జరగదు, నేనేమో చేయలేను, ఏదో కార్యము నన్ను ఏది చేసినా ఏది ముట్టుకున్నా నేను ఏ పని పూనుకున్నా అది జరగట్లేదు అనుకుని నువ్వు వచ్చావేమో. బట్ గాడ్ ఇస్ సేయింగ్ నీ వల్ల జరగకపోవచ్చు, నీ శక్తి చాలకపోవచ్చు, నీ బలం చాలకపోవచ్చు. ద పవర్ఫుల్ స్పిరిట్ విల్ మేక్ ఇట్ హ్యాపెన్. ఆమెన్. ఆలోచన వచ్చిందా ఏది జరగట్లేదు మీ జీవితంలో? ఆర్ యు థింకింగ్, ఇమాజినింగ్ అబౌట్ దట్? ఎస్. ఎవరి వల్ల జరుగుతుంది చెప్పండి? ఎవరి వల్ల? దేవుని ఆత్మ చేతనే. చెప్పండి, దేవుని చేతనే ఇది జరుగుతుంది. ఇంతకీ ఈ వాగ్దానము ప్రవక్త ద్వారా దేవుడు ఎవరికి ఇచ్చాడు? బైబిల్లో చూస్తే 7 నుంచి చదువుదాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ 7th verse. జెకర్యా 4:6. గొప్ప పర్వతమా, జెరుబాబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి వగుదువు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించెను. హల్లెలూయా. ఇది ఎవరికి చెప్పారు? ఎవరు చెప్తారు? జెరుబాబెల్. జెరుబాబెల్ ఎవరు? నో. జెరుబాబెల్ ఎవరంటే ఒక రాజు. జెరుబాబెల్ ఎవరంటే బబులోన్ దేశానికి నెబుకద్నెజర్ రాజు వచ్చారు. ఒక చిన్న స్టోరీ మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. బబులోన్ దేశానికి ఎవరు వచ్చారు? నెబుకద్నెజర్ రాజు వచ్చారు. ఫస్ట్ టెంపుల్ అంతా దోచుకున్నాడా? సొలొమన్ కట్టించిన టెంపుల్ అంతా దోచుకున్నాడా? నాశనం చేశాడా? ఎస్. సో సొలొమన్ కట్టించిన టెంపుల్ ఎవరు నాశనం చేశారు? క్విజ్ నెంబర్ 1, నెబుకద్నెజర్. ఆయన ఎక్కడ రాజు? బబులోన్ దేశపు రాజు. నాశనం చేసిన తర్వాత వారందరినీ చెరపట్టుకొని ఎక్కడ తీసుకెళ్ళాడు? బబులోన్ దేశానికి తీసుకెళ్ళాడు. ఓకే. ఆ బబులోన్ దేశానికి తీసుకెళ్ళినప్పుడు ఏ రాజు ఉన్నాడు ఇజ్రాయెల్లో, యూదుల్లో? యెహోయాకీం అనే రాజు. హీఈస్ ద లాస్ట్ కింగ్. నెబుకద్నెజర్ తీసుకెళ్ళినప్పుడు. ఓకే. యెహోయాకీం యొక్క మనవడు ఎవరు? జెరుబాబెల్. ఎవరు చెప్పండి? జెరుబాబెల్. ఓకే. సో ఈ జెరుబాబెల్ అనే పేరుకి అర్థం ఏంటంటే బాబేలు దేశంలో పుట్టినవాడు. జెరుబాబెల్. ఓకే. బబులోన్ దేశంలో పుట్టినవాడు. సో ఈయన మనవడు, రాజవంశం కలిగిన వాడు. కానీ యెహోయాకీము, ఆ తర్వాత ఆయన కుమారుడు షెయల్తీయేలు, ఆ తర్వాత ఆయన కుమారుడు జెరుబాబెల్. వీరందరూ బబులోన్ దేశంలో ఉన్నారు. ఎన్నేళ్ళు ఉన్నారు బబులోన్ దేశంలో? ఎవరు చెప్తారు? ఆల్మోస్ట్ 80 years ఉన్నారు. 77వ సంవత్సరంలో ఎవరు ప్రార్థన చేశారు? దానియేలు ప్రార్థన చేశారు. వారు చెరలో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. అయితే టు మేక్ ద స్టోరీ షార్ట్, దేవుడు చెప్పినట్టు యూదులందరినీ దేవుడు ఏం చేశాడు? మెల్లగా నెబుకద్నెజర్ తర్వాత, ఆయన కుమారుని తర్వాత, దర్యావేషు రాజు తర్వాత, కోరేషు రాజు కాలంలో వారందరినీ తిరిగి వారి దేశానికి పంపిస్తున్నారు. ఓకే. ఆ దేశానికి పంపించినప్పుడు ఈ జెరుబాబెల్, ఇంతవరకు మేము పాపం చేశాం, నా తండ్రులు పాపం చేశారు, నా తాత అయితే బైబిల్ని కాల్చేశాడు, ధర్మశాస్త్రాన్ని మంటలో వేశాడు, కత్తితో కోసి ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? కాల్చేశాడు. అందుకే మాకు ఈ దుస్థితి వచ్చిందని గ్రహించి తిరిగి ఎక్కడికి వెళ్ళాడు? జెరూసలేంకి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది తెలుసా అండి? ఫస్ట్ ఆలయం కట్టాలనుకున్నాడు. ఎవరు? జెరుబాబెల్. తాతలు చేసిన తప్పుకు ఆయన ఏం చేశాడు? గ్రహించి జ్ఞానవంతుడుగా ఉండి ఫస్ట్ గుంపుగా, ఫస్ట్ బృందం, యూదుల బృందంలో ఫస్ట్ జెరుబాబెల్ వెళ్ళి అక్కడికి వెళ్ళిన వెంటనే పునాది వేశాడంట. దేనికి పునాది వేశాడు? ఆలయానికి పునాది వేశాడు. గ్రహించండి. పునాది వేశాడు కానీ మధ్యలో చాలామంది వచ్చి అడ్డగించారు, ఆపేశారు. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ కట్టుదామని ప్రయత్నము చేశాడు, కానీ మళ్ళీ ఆపేస్తున్నారు. శత్రువులు ఆపేస్తున్నారు, అక్కడున్న వారు ఆపేస్తున్నారు. దాదాపు 17 years యెరూషలేంకి వెళ్ళిన 17 ఏళ్ళ వరకు రెండో ఆలయం నిర్మాణము కాలేదంట. జెరుబాబెలు డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. అరే, నేను పునాది వేద్దాం అనుకున్నా, మంచి కార్యం చేద్దాం అనుకుంటున్నాను, కానీ నా శక్తి సరిపోవట్లేదు,
అపోజిషన్ ఎక్కువ ఉన్నారు. ఎలా కట్టాలో కూడా నాకు తెలియట్లేదు. యెహోషువ అనే ఒక యాజకుడు ఉన్నాడు, ప్రవక్త హగ్గై ఉన్నాడు. ఆ కాలంలో జెరుబాబెల్ దగ్గరికి వచ్చి, జెకర్యా అనే ఆ కాలంలో ఈ ప్రవక్తలు అందరూ వచ్చి మోటివేట్ చేస్తున్నారు. ఫర్ 17 years పునాది వేసినాక 17 years వరకు పని ఆగిపోయింది. ఆలయం లేదు. ఇమాజిన్, ఒక్క నెల మనకు ఆలయం లేకపోతే ఎలా ఉంటాం మనం? ఒక్క వారం ఉండలేకపోయాను నేను. 1 week I couldn't stay without the presence of God. వాళ్ళు ఎన్ని ఏళ్ళు ఉన్నారు అలాగా? 17 years. ఎవరిళ్ళలో వాళ్ళు ప్రార్థన చేసుకునేవారు. ఆలయం లేదు. డిప్రెషన్కి వెళ్ళిపోయాడు జెరుబాబెల్. అయ్యో, మమ్మల్ని చెరపట్టిన తర్వాత మేము తిరిగి when we come back to God మంచి ఆలయం ఉంటుంది అనుకున్నాం, పునాది వేయచ్చు అనుకున్నాం. అక్కడ కూడా అపోజిషన్ ఉందా? ఇంకా మానేసుకున్నాడు, మర్చిపోయాడు, డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. ఒకరోజు దేవుడు వచ్చాడు, జెరుబాబెల్తో అంటున్నాడు. ఏమంటున్నాడు? గొప్ప పర్వతమా, జెరుబాబెల్ను అడ్డగించుటకు నీవు ఏ మాత్రపు దానము, నీవు చదును భూమి అగుదువుగాక. ఎప్పుడు చెప్పాడు ఈ వాగ్దానం? ఎప్పుడైతే నీ శక్తి చేత కాదు, నీ బలము చేత కాదు, కానీ నా ఆత్మ చేతనే ఇది జరుగును. సమ్ థింగ్స్ విచ్ వీ కెన్ నాట్ మేక్ ఇట్ హ్యాపెన్, హోలీ స్పిరిట్ గాడ్ విల్ మేక్ ఇట్ హ్యాపెన్ ఫర్ అస్. యు గెటింగ్ ఇట్? అంటే మనకు అసాధ్యమైందంటూ ఏది? యూ షుడ్ లవ్ యువర్ గాడ్ జీసస్ సో మచ్, బికాస్ ఆయన వెళ్తూ వెళ్తూ గొప్ప శక్తినిచ్చి మనలో పంపించాడు. ఆమేన్. పాత నిబంధన కాలంలో మనం చూస్తే దావీదు కానీ మోషే కానీ మనం చూసినట్లయితే, మోషే నిజంగా దేవుని ఆత్మపూర్ణుడై సకల విద్య ప్రావీణుడయ్యాడు. హి డిడ్ అ లాట్ ఆఫ్ వర్క్. అలాగే సంసోను, అలాగే యోసేపు, అలాగే దానియేలు, షడ్రక్, మేషక్, దే ఆల్ హ్యాడ్ ద ఎక్సలెంట్ స్పిరిట్ ఇన్ దెమ్. ఆత్మ చేసి వెళ్ళిపోయింది. కానీ ఈ కాలంలో మన ప్రభు మనకేమిచ్చాడు? ఆయన చేసిన సంపూర్ణమైన కార్యం తర్వాత మన ప్రభు అన్నాడు, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు. నీలో దేవుని ఆత్మ ఉన్నాడా? నిన్ను అడ్డగించుటకు ఏ గొప్ప పర్వతమో ఏ మాత్రమో, హల్లెలూయా హల్లెలూయా, ఏం అడ్డగిస్తుంది నీ పని? నువ్వు పునాది వేయాలనుకుంటున్నావు. మీ పితరులు మరి వారు చేసిన తప్పులకో ఆర్ సమ్ దుస్థితి మీ కుటుంబానికి వచ్చింది, ఒక శాపం వచ్చింది అనుకుందాం. ఓకే, ఆ శాపాన్ని తొలగించలేకపోతున్నారు. జెరుబాబెల్ కూడా యెహోయాకీము చేసిన దానికి అసలు ఏ పని పోనుకున్నా జరగట్లేదు. యెహోయాకీము ఏం చేశాడంటే దేవుని అలక్ష్యం చేశాడు, నెగ్లెక్ట్ చేశాడు. ఎవరైతే దేవుని నెగ్లెక్ట్ చేస్తారో దే విల్ బీ నెగ్లెక్టెడ్. దోస్ హూ ఆనర్ మీ ఐ విల్ ఆనర్. 2వ రాజుల గ్రంథంలో ఒక మంచి మాట ఉంది, చద్దాము. 17వ అధ్యాయం, 2 Kings 17th chapter. 13-14 చద్దాము. అయినను మీ దుర్మార్గులను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘదర్శకుల ద్వారాను యెహోవా ఇశ్రాయేలు వారికి యూదా వారికి సాక్ష్యము పలికించినను వారు వినని వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి. వారు ఆయన కట్టడలను, తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను, ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి ఆయన మనకు నిర్ణయించిన ధర్మశాస్త్రం విసర్జించి వ్యర్థమైన దానిని అనుసరించుచు ఏమయ్యారు? వ్యర్థమైన దానిని అనుసరిస్తే ఏమవుతామో? వ్యర్థమైన దానిని అనుసరిస్తే ఏమవుతామో? వ్యర్థులవుతాము. కొన్నిసార్లు మన ప్రయారిటీస్, వీ హ్యావ్ టు సెట్ ఆ ప్రయారిటీస్ రైట్. 17 years ఏం చేయలేకపోయారు. ఇక కట్టలేమేమో అనుకొని ఊరుకొని వారి కుటుంబాలను కట్టుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, ఉంటున్నారు. హగ్గై 1లో మరొక్కసారి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు.
మీ పనులు మీరు ఎందుకు సరిగ్గా చేయలేకపోతున్నారు? మీరు ఎంత సంపాదించినా అది ఎక్కడికి వెళ్ళిపోతుంది? చిల్లిన సంచిలో పడివేయబడుతుంది. వాట్ ఈస్ యువర్ ప్రయారిటీ? సో కొన్నిసార్లు మన పితరులు చేసిన దాన్ని బట్టి కారణం లేకుండా మనం ఆ దుస్థితి అనుభవించాల్సి వస్తుంది. అర్థమవుతుందా? కొన్నిసార్లు అన్ఫేర్ మన జీవితంలో వస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో దేవుడు ఒకటే మాట చెబుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ శక్తి చేత, నీ బలము చేత సరిపోయి 17 సంవత్సరాలు శ్రమపడ్డావు, 12 సంవత్సరాలు శ్రమపడ్డావు, 10 సంవత్సరాలు శ్రమపడ్డావు. ఇప్పటి నుంచి ఎవరు రాబోతున్నారు? ద పవర్ ఆఫ్ గాడ్ ఈస్ గోయింగ్ టు కమ్ అపాన్ యు. అసాధ్యం అనేది ఉండనే ఉన్నది. హల్లెలూయా. మన ప్రభుకి ఏ సబ్జెక్ట్ అయినా టఫ్గా ఉంటుందా? మన ప్రభుకి అసంభవం అనేది డిక్షనరీలో ఉంటుందా? మన ప్రభుకి నాకు ఇది సాధ్యము కానే కాదు అని ఎక్కడైనా ఎప్పుడైనా మనకి చెప్పాడా? సర్వశక్తిమంతుడు మన ప్రభు. హల్లెలూయా. సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. ఆయనకు సమస్తము తెలుసు, సమస్తము చేయగల సమర్థుడు. హల్లెలూయా. అట్టి దేవుడు అంటున్నాడు, నా ఆత్మ చేతనే నీకు అది జరుగును. ఏ అసంభవంతో నువ్వు వచ్చావో, ఇది జరగదు, ఇంకా నా వల్ల కాదు అని గివ్అప్ చేసుకున్నావు జెరుబ్బాబెల్గా, దేవుడు జెరుబ్బాబెల్ దగ్గరికి వచ్చిన అదే ప్రభువు నీతో కూడా వచ్చి ఒకటే మాట అంటున్నాడు. ఆ పేరు పెట్టుకోండి, జెరుబ్బాబెల్ పేరు బదులు మీ పేరు పెట్టుకోండి. ఓ గొప్ప పర్వతమా, 7వ వచనం 4:7, ఓ గొప్ప పర్వతమా, నీవు నన్ను అడ్డగించుటకు నువ్వు ఏ మాత్రపు దానవు. ఓకే, ఆ గొప్ప పర్వతం కూడా పేరు మార్దామా? అప్పులు ఉన్నాయా? అప్పు పెట్టుకోండి. ఏ శ్రమ ఉందో ఆ శ్రమ పెట్టుకోండి. ఓకే, మీ మనసులో పెట్టుకోండి, గట్టిగా చెప్పుకోకండి. ఓకే, యా. ఏముంది మీకు? అడిక్షన్స్ ఉందా? పాపం ఉందా? లేక అనారోగ్యం ఉందా? ఏదున్నా మనసులో పెట్టుకోండి, చెప్పండి. ఇస్ దేర్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ ద లార్డ్? నథింగ్. ఆయన అంట ఎలాంటి వాడంట? మోషే మాట మాంద్యం గల వాడిని దేవుడు ఏం చేశాడంట? రాజైన ఫరోతో మాట్లాడేంత దేవుడుగా చేశాడంట. సో ఆయనకు అసాధ్యమైందంటూ ఏదియో లేదు. ఓకే, షల్ వి రీడ్? ఎస్. నేను గొప్ప పర్వతమా అన్నప్పుడు మీ సమస్య పెట్టుకోండి. గొప్ప పర్వతమా, నన్ను అడ్డగించుటకు నీవు ఏ మాత్రపు దానవు, నీవు చదును భూమి అగుదువు, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. హల్లెలూయా. 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 For 17 long years the work that has been stopped started to begin. Amen. Hallelujah. Your work is going to start to begin. Your business, your lost opportunity, it's going to start to begin. Your failed marriage is going to start to happen. Hallelujah. Things are working faster than usual. Hallelujah. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం మొదలు పెడితే ఆపశక్తి గలవాడు ఎక్కడ లేడు, ఎవరు లేరు, ఏ శక్తి లేదు. So church, are you excited? The Holy Spirit is working on your behalf. పునాది వేసి కూర్చోగలిగాడు. ఇంకొక విచిత్రమైన మాట చెప్తాను. సొలొమోను ఆలయాన్ని ఎన్ని సంవత్సరాలు కట్టించాడు? లైవ్లో చూసిన వాళ్ళకి సో చర్చ్కి ఏం తెలియదు అనుకుంటారు. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు సొలొమోన్? 7 years. ఆయన ఇల్లు 13 సంవత్సరాలు. సొలొమోను ఆయన ఫస్ట్ టెంపుల్ కట్టడానికి 7 ఏళ్ళు. చెప్పండి, ఎన్నేళ్ళు? ఒక విచిత్రం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు జెరుబ్బాబెల్కి తోడుగా ఉన్నాడు. 5 ఏళ్లలో ముగించాడు. చెప్పలు కొడదామా? హౌ మెనీ ఇయర్స్? 5 years. విదిన్ 5 years. సెకండ్ టెంపుల్ ఎన్ని ఇయర్స్లో కట్టాడు? 5 ఏళ్లలో కట్టేశాడు. ఈరోజు ఫాస్ట్ ఫార్వర్డ్ ఎరాలో ఉన్న మనకు 5 రోజులు సరిపోతుందా? పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్ని కట్టడానికి 50 రోజులు సరిపోతుంది కదా. కొన్ని 5 నెలల్లోగా నీ జీవితాన్ని దేవుడు మార్చివేయగల సమర్థుడు కదా. నమ్మిన వారికి ఏది జరుగుతుంది. నెహెమ్యా నమ్మాడు, 52 రోజుల్లో ప్రాకారం కడతాను. నమ్మాడు, చేశాడా?
ఎస్, మరి మీరు నమ్మినట్లయితే నమ్మిన వారికి తగ్గినట్టుగా దేవుడు నీకు పరిశుద్ధాత్మను దయచేస్తాడు. అప్పుడు మనం ఏం ప్రార్థన చేయాలి తెలుసా? ప్రభు, నా శక్తికి చేత కాదు, నా బలము చేత కాదు, కొలత లేని నీ ఆత్మ చేతనే అని చెప్పాలి. ఏమని చెప్పాలి? కొలత లేని నీ ఆత్మ చేతనే జరుగును గాక. హల్లెలూయా. కొలత లేని నీ ఆత్మ చేతనే జరుగును గాక. ఈ జెరుబాబేలు కట్టించిన తర్వాత ఇంకో బ్లెస్సింగ్ ఏంటంటే, జెరుబాబేల్ పేరు యేసయ్య యొక్క రాజవంశంలో వంశావళిలో ఆయన పేరు అడుగుపెట్టబడింది. మత్తయి 1:12, లూకా 3:27లో దేవుని పని పూనుకున్నందుకు దేవుడు ఆయన పేరుని ఎక్కడ పెట్టాడు? యేసయ్య యొక్క జీసస్ లైన్లో ఆయన పేరుంది. హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి చెరపట్టబడి తిరిగి వచ్చిన తర్వాత దేవుడు ఆయనని ఆశీర్వదించాడు. ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడంటే జెరుబాబెల్కి, హగ్గై 2వ అధ్యాయంలో 19 నుంచి 23 వరకు మనం చూస్తే, 25 వరకు కూడా మనం చూస్తే చాలా బ్లెస్సింగ్స్. ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హగ్గై 2:18, ఇది మొదలుకొని మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను. ఎందుకంటే నీ ప్రయారిటీ రైట్ ఉంది. నువ్వు కట్టలేకపోయావు నువ్వు అనుకుంటున్నావు, బట్ ఈ రోజు నుంచి నువ్వు కట్టుతావు. ఆమేన్, హల్లెలూయా. అంతేకాదు, గాడ్ ఈజ్ విత్ యూ, ద హోలీ స్పిరిట్ ఈజ్ విత్ యూ. చూడండి, హగ్గై 2:23 చూద్దాం. నా సేవకుడును షయల్తీయేలు కుమారుడవైన దేవుడు జెరుబాబెల్ని ఏమని పిలుస్తున్నాడు? నా సేవకుడును. ఆయన ఒక రాజు, కానీ ఆయన ఏమి పూనుకున్నాడు? దేవుని యొక్క ఆలయమును పూనుకున్నాడు. నేను నిన్ను ఏర్పరచుకున్నాను కనుక ఆ దినము నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును, ఇదే సైన్యములకు అధిపత్యగు యెహోవా వాక్కు. ఈ వాగ్దానం ఎవరు స్వీకరించున్నారు? సో చర్చ్, కమ్ ఆన్, రిసీవ్ ఇట్. ముద్ర ఉంగరంగా దేవుడు నిన్ను, అంటే నీకు అసాధ్యమైందంటూ ఏదియూ లేదు. గాడ్ హ్యాడ్ మేడ్ జెరుబాబెల్ హిస్ సిగ్నెట్ రింగ్. అంటే జెరుబాబెల్ ఏది చేసినా అది సీల్ అయిపోయింది. అంటే నువ్వు చేసే ప్రతి ప్రయత్నాన్ని దేవుడు ఏం చేయబోచున్నాడు? నీతో పాటు చేయబోచున్నాడు. అర్థమవుతుందా? నీ వల్ల కానిది ఈ రోజు నుంచి ఎవరు చేయబోచున్నారు నీ ద్వారా? నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. అమ్మో, ఈ పాపము నేను జయించలేకపోతున్నా అంటే నువ్వు కాదు, నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు జయమును దయచేవు. అమ్మో, నేను మాట్లాడలేకపోతున్నాను, నేను ప్రీచ్ చేయలేకపోతున్నా అంటే నువ్వు కాదు, ఎవరు చేయబోచున్నారు? నా ఆత్మ చేతనే. హల్లెలూయా, హల్లెలూయా. కెన్ యూ బిలీవ్ వాట్ ద హోలీ స్పిరిట్ కెన్ డూ? 1880లో ఫస్ట్ టైం ఇండోనేషియాలో ఫ్రాంక్లిన్ అనే మిషనరీస్ అడుగుపెట్టారు. ఇండోనేషియాలో ఫస్ట్ టైం అడుగుపెట్టినప్పుడు, ఫ్రాంక్లిన్ అడుగుపెట్టినప్పుడు ఏం జరిగిందంటే, చాలా 2 years వరకు ఆయన సువార్త ప్రకటించాడు. 8 months వరకు పరిచర్య చేశాడు. 8 నెలల వరకు పరిచర్య చేసిన ఒక్కడు మారుమనసు పొందుకోలేదు. హౌ మెనీ మంత్స్? 8 months. అప్పుడు ఆయన వెళ్ళి, ప్రభా 3 రోజులు ఏం తినకుండా ఫాస్టింగ్ చేస్తూ, ప్రభా 8 నెలలు నేను చాలా కష్టపడి పరిచయం చేశాను, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిలింగ్, విఫలం అవుతుంది, వై అని అన్నప్పుడు దేవుడు ఆయనకు ఒక చూపించాడు. ఇదే ఇండోనేషియాలో కొంతకాలం క్రితము నేను ఒక మిషనరీని పంపిస్తే ఆ మిషనరీని దారుణంగా రాళ్ళతో కొట్టి చంపేశారు. కాబట్టి ఆ శాపము ఈ దేశం మీద ఉంది. కఠిన హృదయం అయిపోయారు. కాబట్టి వారి హృదయంలో ఈ వాక్యం అనేది వెళ్ళదు. వెళ్ళినా నేను మాత్రము వారిని క్షమించలేని పరిస్థితిలో ఉన్నాను. ఎందుకంటే అతిక్రమం చేయవాడు ఏం చేయాలో ఒప్పుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి. కానీ అది జరగట్లేదు. వెంటనే ఆయన ఏం చేశాడు తెలుసా? ఒక ప్రార్థన చేశాడు. ఒకే ఒక ప్రార్థన, ప్రభా ఇండోనేషియా తరపున నేను ప్రార్థన చేస్తున్నాను, నన్ను క్షమించు ప్రభా, ఇండోనేషియాను క్షమించు ప్రభా, క్షమించు ప్రభా, క్షమించు ప్రభా అని, క్షమించు ప్రభా అని ఆయన ప్రార్థన మొదలుపెట్టాడు. 1889లో 1880లో అడుగుపెట్టాడు. 1889లో సగం మంది, ఇండోనేషియాలో ఉన్న సగం మంది క్రైస్తవులు అయ్యారంట. గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఎవరి వల్ల జరిగింది? దేవుని ఆత్మ వలన జరుగుతుంది.
సగం మంది క్రైస్తవులు అయ్యారు. వాట్ ఈస్ హార్డ్ ఫర్ అస్, వాట్ వీ కెనాట్ బ్రేక్. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెల్ని అడ్డగించుటకు నువ్వు ఎంత మాత్రపు దానం. నథింగ్ కెన్ స్టాప్ ద హోలీ స్పిరిట్ ఇన్ యువర్ లైఫ్. ఆమెన్. ఈరోజు ఏదైతే ఇది అసంభవం అని నువ్వు అనుకుంటున్నావు, దేవుడు అది సంభవంగా చేయబోతున్నాడు. ఏదైతే ఇది జరగదు అనుకుంటున్నావు, విఫలమైపోయి ఉండవు. చూడండి, ఎజికియల్ 37లో ఒక మాట చెప్తున్నాడు దేవుడు. 11 నుంచి వద్దాం. ఎజికియల్ 37:11 onwards. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేల్ అందరినీ సూచించున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను. ఎముకలు, వాళ్ళు ఏమంటున్నారు ఇశ్రాయేల్ అందరూ? ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను. ఆశ విఫలమైన వారు ఇక్కడ వచ్చారా? ఎస్, మనము నాశనం అయిపోతుంది అని అనుకుంటున్నారు. అయితే చూడండి 13-14. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధుల్లోనున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. హల్లెలూయా. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మ మీలో ఉంచి మీ దేశంలో మిమ్మును నివసింప చేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు, యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు, యెహోవానగు నేను మాట దానిని మీరు తెలుసుకుందరు. ఇదే యెహోవా వాక్కు. ఏంటి యెహోవా వాక్కు? 11వ వచనం వారు చెప్తున్నారు, విఫలం అయిపోయాం. ఆశలు, నో హోప్. నాకు ఆశ లేవు ప్రభా, ఇదే ఉన్న లైఫ్. కమాన్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫార్ గాడ్. ఆమెన్. హల్లెలూయా. ఎక్స్పెక్ట్ చేయండి, గొప్ప కార్యాలు చేస్తాడు. ఎముకలంట ఎండిపోయాయి, కానీ దేవుడు ఏమంటున్నాడు? నా ఆత్మ ద్వారానే ఈ ఎండిపోయిన ఎముకలు తిరిగి బ్రతకబోచున్నాయి, తిరిగి జీవింపబోచున్నాయి. నువ్వు ఏదైతే అసంభవం అనుకుంటున్నావో దేవుని ఆత్మ చాలు. హల్లెలూయా. ఒక్కసారి దేవుడు ఆత్మ వచ్చి కార్యం చేస్తే దాని పేరు ఆత్మకార్యంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? హీ సో ఇన్విజిబుల్ బట్ హీ సో పవర్ఫుల్. వాట్ యూ కెనాట్ డూ. అసలు కాంప్రమైజ్ కాడు పరిశుద్ధాత్మ దేవుడు, తెలుసా మీకు? డూ యూ థింక్ ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ కాంప్రమైజ్? నెవర్. సే నెవర్. సే నెవర్. స్త్రీలు చెప్పట్లే నెవర్. దేవుని ఆత్మ మూలంగా వీ కెన్ రీబిల్డ్ ఎవ్రీథింగ్. ఆమెన్. పునాదులు వేయబోచున్నాం మనం. జెరుబాబెలు మన ముందు ఉన్నాడు ఈరోజు. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు, ఆత్మ మూలంగా నేను పునాది వేశాను. హల్లెలూయా. సొలొమోను జ్ఞానంతో కట్టించిన టెంపుల్ మళ్ళొక్కసారి నేను కట్టబోచున్నాను. ఎవరి వలన? ఎవరి వలన? ఆత్మచేత. హల్లెలూయా. సో మనం ఎంత ప్రయాసపడి, మనం ఎంత కష్టపడి జరగకపోయినా, రోమా 9:16 ఒకసారి చదువుదాం. కాగా పొందగోరువాని వలనైనను ప్రయాసపడువాని వలనైనను కాదు కానీ కనికరించు దేవుని వలనే అగును. మరొకసారి చదువుదామా? కాగా పొందగోరు వాని వలనైనను, ప్రయాసపు వలన అయినను కాదు కానీ ఎవరి వల్ల? కరుణించి దేవుని వలనే జరుగును. ఈరోజు మన ప్రభు మనల్ని చూసి కరుణిస్తున్నాడు. నువ్వు ఏదైతే జరిగించలేకపోయిన నీ ద్వారా దేవుడు తన ఆత్మ ద్వారా జరిగించును గాక. అలాగే 1 కొరింథీ 3:7 చూడండి. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయు వానిలోనైనను ఏమీయూ లేదు. వృద్ధి కలుగజేయు పని ఎవరిది? దేవునిలోనే. సో టుడే we are going to ask God as we all stand up. మనమందరం లేచి నిలబడదాం. ఈరోజు చాలా నీతిగా, చాలా సత్యముతో అడుగుతాం, ప్రభా ఈ పని నా వల్ల అవ్వట్లేదు, మేక్ మీ యువర్ సిగ్నెట్ రింగ్. మన వల్ల జరగనిది దేవుడు ఏం చేయబోతున్నాడు? దేవుడు తన ఆత్మ చేతనే, చెప్దామా, ఆత్మ చేతనే దేవుడు జరిగించబోచున్నాడు. కళ్ళు మూసుకుందాం ప్రతి ఒక్కరు కూడా. కమాన్, యాజ్ యు వర్షిప్ గాడ్.
ప్రతి ఒక్కరు కూడా. కాన్ కీప్ దట్ వర్స్, జెకరియా 4, 6 and 7. ఈ 2 వచనాలు పెడదాం. కమ్ ఆన్ చర్చ్, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టు సంబడీ టుడే. ప్రతి ఒక్కరూ బలహీనులుగా మనం వచ్చున్నామేమో, నాతో సహా మీరందరూ కూడా బలహీనులుగా ఏదో విషయంలో వచ్చి ఉండొచ్చు. నా వల్ల కావట్లేదని వచ్చి ఉండొచ్చు. బట్ గొప్ప పర్వతమా, గొప్ప పర్వతమా, నువ్వు చదును భూమి అగుదువు గాక. అప్పులున్నాయా చెప్పండి. అప్పులతో అప్పు, ఓ పెద్ద అప్పు, ఓ పెద్ద పర్వతమా, అడ్డంగా ఉన్నావా? ఇదిగో, I am going to be a lender. అప్పిచ్చు వాడగా దేవుడు నన్ను చేయవచ్చున్నాడు. హల్లెలూయా. నా కొరకు అన్నీ చేయువాడా, చేసి ముగించువాడా. చెప్తాము. మరొకసారి చెప్తామా, నా కొరకు అన్నీ చేయవాడా, మరొకసారి చెప్తామా సంగమా, నీ కొరకు అన్నీ చేసే పరిశుద్ధాత్మ దేవుడు నీకున్నాడు. నీకు అసాధ్యమైనది ఏది ఉండదు. ప్రతిదీ నువ్వు ఏ పని కోరుకున్నా, ప్రతి ప్రయాసంలో దేవుడు. మరొకసారి చెప్తామా, నా కొరకు అన్నీ చేసి ముగించేవా. నా బరువు
when you are praying in the church of God, ఆయన మన మధ్యలో ఉన్నాడు. Be serious, be intentional about your prayer. ఏదైతే గొప్పగా బండగా అడ్డుగా ఉందో నీకు, ఈరోజు యేసయ్య తన ఆత్మ చేతనే అది తొలగించబోచున్నాడు. నీ శక్తి సరిపోవట్లేదా? నీ యుక్తి, నీ జ్ఞానం సరిపోవట్లేదా? కొన్ని అవకాశాలు పోగొట్టుకున్నావా? నీ ఆత్మీయ స్థితిని కోల్పోయావా? మరొక్కసారి పరిశుద్ధాత్మను ఆహ్వానించుకుంటావా? ఫిల్ మీ, ఫిల్ మీ, ఫిల్ మీ లార్డ్, ఫిల్ మీ హోలీ స్పిరిట్ లార్డ్. ప్రభువా, సర్వశక్తిమంతుడా, ఇది నాకు ఎలాగో జరుగును అని మరియా అన్నప్పుడు, సర్వశక్తుని యొక్క ఆత్మ నిన్ను కమ్ముకున్నప్పుడు జరుగుతుందని చెప్పినప్పుడు, ఈ రోజు అదే ఆత్మ మనల్ని కమ్ముకొనును గాక, కమ్ముకొనును గాక. మన ద్వారా జరగనివి ఆ ఆత్మ ద్వారానే, ఆత్మ చేతనే జరుగును గాక. పునాదులు వేయబోచున్నాము. We are rebuilding, we are rebuilding, we are builders. హల్లెలూయా. చెప్పండి, తెలుస్తామా? Thank you Lord, thank you Jesus, hallelujah. సర్వశక్తుని ఆత్మ మనల్ని కమ్ముకుంటు. అసాధ్యము, గొప్ప పర్వతాలు, అడ్డుగా ఉన్న బండలు తొలగింపబడును గాక. చదును భూమి అగును గాక. నీవు ఎంతో ఈజీగా సక్సెస్ ని నువ్వు చూడబోచున్నావు. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, హల్లెలూయా. రిసీవ్ దిస్ రెవల్యూషనరీ వర్డ్, receive this prophetical word. From today onwards, success is going to become easy for you. విజయము చాలా సులువుగా అవ్వబోచుంది. ఇప్పటి వరకు విఫలము చూసాం. అనేక దినాలు, అనేక సంవత్సరాలు, అనేక వారాలు, నెలలు, సంవత్సరాలు పడి పాడుగా ఉన్న నీ పట్టణాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కట్టబోచున్నాడు. పాడుగా ఉన్న నీ కెరియర్ని కట్టబోచున్నాడు. నీ జీవితం అలాగా పడి ఉందా? దేవుడు లేవనెత్త సమర్థుడు. పరిశుద్ధాత్మ దేవుడు లేవనెత్తబోచున్నాడు. సంగమా, స్వీకరించాలి. Come on, receive this for the church. Anybody here to receive this promise for the church? Receive it. Receive it in the name of Jesus. Receive this promise. Hallelujah. పునాదులు వేయబోచున్నాం. పునాదులు వేయబోచున్నాం. పునాదులు వేసి అంతస్తులు కట్టబోచున్నాం. కట్టి ముగించబోచున్నాం. Because with the help of the Holy Spirit God, ఆయన ఆత్మ ద్వారానే ఇది జరుగును. ఆయన ఆత్మ ద్వారానే జరుగును. నీకు అడ్డుగా ఉన్న దాన్ని నువ్వు ఈరోజు జయించబోచున్నావు. Come on, as you kneel down and pray. ఆ గొప్ప పర్వతాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ద్వారానే అది తొలగించబడవచ్చు. ఆ పర్వతము సముద్రములో ఎక్కడో పడబోవచ్చు, సమభూమిలో నువ్వు నడవబోచ్చు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పరిశుద్ధ మహోన్నతుడగు తండ్రి, ఇంతవరకు నా వల్ల కావట్లేదు, ఆశ విఫలమైపోయింది నాయన, ఇంకా జరగదేమో, నా వల్ల ఇంకా ఇది అవ్వదేమో, దిస్ విల్ నెవర్ 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 ఎవర్ ఎవర్ అగైన్ హ్యాపన్ ఏమో అనుకుంటున్నా. వారి జీవితంలో నువ్వు అడుగు పెట్టావు నాయన. నీ శక్తి చూస్తే అది కొంచెంగా ఉంది, నీ బలము చూస్తే అది బలహీనంగా ఉంది. నా ఆత్మను పంపిస్తున్నాను, నా ఆత్మను పంపిస్తున్నాను, నా ఆత్మను పంపిస్తున్నాను అని నువ్వు చెప్పిన నీ మాటకు బిడ్డలు విధేయులై ప్రార్థిస్తున్నారు నాయన. నమ్మారు నాయన. కొలత లేని ఆత్మను దయచేయండి నాయన. అయ్యా, నా వల్ల ఈ పాపం జయించలేకపోతున్నాను, ఈ అడిక్షన్ జయించలేకపోతున్నాను, ఈ పోరాటం నా వల్ల కాదు నాయన, ఇంకా చాలిపోయింది నాయన, సరిపోయింది నాయన, నాకు ఇది ఐ కెన్ నాట్, ఇంక వద్దు ప్రభువా, ఇంకా నాకు ఇది వద్దు ప్రభువా. ఇంత ఫెయిలియర్స్ చూసి 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 అలసిపోయాను నాయన, ఎంత శ్రమ పడుతున్నాను, అలసిపోయాను నాయన. రాత్రి నిద్రలేక తల్లడిల్లిపోవచ్చున్నాను నాయన. అయ్యా, ఎంత జయం పొందుకోవాలన్న జయము దరిదాపుల్లో రావట్లేదు ప్రభువా. I'm not seeing victory, I'm not seeing gain, profit in my life Lord. అయ్యా, నేను చూడట్లేదు బ్లెస్సింగ్, నిజమైన నీ బ్లెస్సింగ్ రుచి చూడట్లేదు. ఎవరైతే మోకాల మీద పడి బలహీనులైపోయి అయ్యా నాకు శక్తి లేదు,
ఇంకా నా వల్ల కాదు అని పోరాటాల గుండా వెళుతున్నారు. ఎవరికి చెప్పుకోలేని చీకటి పోరాటాలు, ఇన్ ద డార్క్ బ్యాటిల్స్. పరిశుద్ధాత్మ తండ్రి, మా మధ్యలో ఉన్నావు, మా మధ్యలో ఉన్నావు నాయన. గొప్ప బలముతో ఉన్నావు, కొలతలేని ఆత్మ, with the unlimited power. You're touching your children. వాళ్ళు ప్రవేశించండి. వారు చిన్న పని ముట్టుకున్నా, గొప్ప పర్వతం దాటాలన్నా నీ శక్తి ద్వారానే ఆత్మదేవ, నీ శక్తి ద్వారానే ప్రభువా. ఆత్మదేవ, ఆత్మజ్ఞానము దయచేయాలి. యెషయా 11:2 ప్రకారం జ్ఞాన వివేచమునకు ఆధారమగు ఆత్మ, బుద్ధి బలము కలిగిన ఆత్మ. Lord, the spirit of might is upon us. The spirit of might, the spirit of might is upon us. సర్వశక్తిని యొక్క ఆత్మ మమ్మల్ని కమ్ముకొనును గాక. అయ్యా, ఈ అప్పులు మా వల్ల కాదు నాయన. సొంత ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, మా వల్ల అవ్వట్లేదు నాయన. అయ్యా, ఈ ఉద్యోగంలో ఇంక్రిమెంట్స్ పొందుకొని మంచి ప్రమోషన్ పొందుకోవాలనుకుంటున్నాము, విఫలమవుతున్నాము. ఎన్నో అవకాశాలు కోల్పోతున్నాము నాయన. అనారోగ్య పాలవుతున్నాము నాయన. ఏదైనా ముందుకు వెళ్ళామన్నా అయ్యా ఆగిపోతున్నాము నాయన. ప్రభు, కుటుంబంలో సమస్యలు, ఇంట్లో సమస్యలు, చెప్పుకోలేని సమస్య. I cannot do it by myself. నా వల్ల అవ్వదు అన్నప్పుడు శూరులను తయారు చేసి తీసుకొచ్చే దేవుడు. కానీ ఈరోజు నా ఆత్మ చాలంటున్నావు నాయన. నా ఆత్మ చాలన్న దేవ, మాట ఇచ్చి మాట నెరవేర్చే దేవుడుగా ఉన్నావు నాయన. ఆత్మ కుమ్మరించు నాయన, కుమ్మరించు నాయన. ఫిల్ యువర్ పీపుల్, ఫిల్ దెమ్ లార్డ్, ఫిల్ దెమ్. ఆత్మదేవ అయ్యా నింపండి నాయన. అయ్యా, వారు ఏదైతే స్వయ శక్తితో చేయలేకపోతున్నారో నీ శక్తితో చేసి గొప్ప విజయమును మేము చూస్తకు సాయం చేయండి. 8 నెలలు దాటిపోయాయి. రేపటి నుంచి నూతన మాసంలో అడుగు పెట్టబోచున్నాం. నూతన కార్యాలు చూడబోచున్నాం, నమ్ముచున్నాము నాయన. నూతన ఆత్మ మాలో పుట్టుతుందని నమ్ముచున్నాము నాయన. ప్రభా అయ్యా, 200 అభిషేకము మాకు దయచేస్తున్నందుకు నీకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి బిడ్డను ఆవరించి ఈ వారం అంతట్లో కూడా ఏదైతే జరగలేదో ఇన్ని మాసాలు, ఇన్ని నెలలు నాయనా ప్రభా, అయ్యా నువ్వు జరిగించబోచున్నందుకు నీకు ముందుగా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొట్టి హల్లెలూయా, 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 హల్లెలూయా.